హాయ్ అండి. నిన్న సండే స్పెషల్ మా ఇంట్లో రొయ్యల కర్రీ. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మా ఆయన అయితే అటు పులుసు కాదు, ఇటు ఫ్రై కాదు, మధ్యలో గ్రేవీ లాగా గుజ్జు గుజ్జుగా వచ్చేటట్టు అయితే వండమన్నాడు. నేనైతే నాకు వచ్చినట్టు వండుతానని ముందే చెప్పేశాను. కొంచెం రొయ్యలలో పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలి బాగా. ఈలోపు నేను ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాను. రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలుతుంది చూడండి. ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి రొయ్యల్ని. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ వేగినాక కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలి. అది బాగా మగ్గాలి. టమాటా మెత్తబడే వరకు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి కొంచెం, జీరా పౌడర్ కొంచెం వేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం మగ్గించుకున్న రొయ్యలను అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. మా ఆయన అయితే టేస్ట్ చూసి చెప్తానన్నాడు. టేస్ట్ అయితే సూపర్ ఉందంట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.